కాకతీయ బృందావనం అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. అంటే మీరు సీనియర్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ లివింగ్లోనే ఎల్డర్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు సొసైటీలో పార్ట్ ఆఫ్ దాని కింద ఉంటారు తప్ప సెపరేషన్గా ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ రిటైర్ హోమ్స్లో సెపరేషన్ చేశారనే ఫీలింగ్ ఉండదు సొసైటీలో అని కంబైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఎల్డర్స్కి కావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ లైక్ 24/7 హెల్త్ సర్వీసెస్ సపోర్ట్. వాళ్ళు వండుకున్నా వండుకోలేకపోయినా ఇంట్లో చేసుకోలేకపోయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు అక్కడ అవైలబిలిటీ ఉండేటట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అందులోనే ఫార్మసీ, అందులోనే గ్రాసరీ షాప్స్, స్పా, జిమ్, సెలూన్ అన్ని ఏర్పాట్లు మనం అక్కడ చేసేస్తున్నాం. ఆ ఎన్విరాన్మెంట్లో లివ్ చేస్తే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. ఉన్న స్పేస్లో మీరు ఎక్కువ గ్రీనరీకి సస్టైనబిలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అంటే దాని వెనకాల ఏమైనా థాట్ ప్రాసెస్ ఉందా? కంజెస్టెడ్గా ఉంటే కంఫర్టబుల్గా అనిపించదు కదండి. కొంచెం స్పేసెస్గా నీట్గా మనకు కావాల్సిన సౌకర్యాలతో పాటు ఫ్రెష్ ఎయిర్, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం బృందావనం పేరు పెట్టింది అందుకు. చాలా అక్కడ ఉన్న వాళ్ళు ఆనందంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలిగే అట్మాస్ఫియర్ ఇవ్వాలని ఆ నేమ్కి తగ్గట్టుగానే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం హెర్బల్ గార్డెన్ డిజైన్ చేయడం కానీ, ఆ స్పేస్ అంతా మనం ఓపెన్గా వదిలిపెట్టడం కానీ, కంఫర్టబుల్ లివింగ్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడం కానీ జరుగుతూ ఉందండి. ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ కూడా ఏమి చేయించుకోవాల్సిన పని లేదండి. మేము ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇస్తున్నాం. దాంట్లో మీకు కాటు, బెడ్, ఏసీ, టీవీ, సోఫా సెట్, గీజరు, కెటిల్, కర్టెన్స్ అన్నీ మేమే ఇస్తున్నాం. వాళ్ళు ఏమీ తెచ్చుకోకలేదు, ఓన్లీ బట్టలు తెచ్చుకుని హ్యాపీగా ఉండొచ్చు. అంటే జస్ట్ ఒక మనం స్టేకేషన్కో వెకేషన్కో వెళ్తే జస్ట్ అలా ఒక సూట్ కేసుతో వస్తామో అలా వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు 24/7 హెల్త్ సర్వీసెస్ కానీ, హెర్బల్ గార్డెన్ అండ్ వీల్ చైర్ యాక్సెసిబిలిటీ అండ్ ఫిజియోథెరపీ సెంటర్స్, ఫుడ్, ఇదంతా అంటే ఫెసిలిటీస్ అవన్నీ మీరు అన్నట్టు పర్ఫెక్ట్గా వాళ్ళకు ఉంటాయి సార్. కానీ ఆన్ డే టు డే బేసిస్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో దానికి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? మన దాంట్లో ఎమర్జెన్సీ బటన్, ప్యానిక్ బటన్ అపార్ట్మెంట్లో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ డోర్ ఓపెన్ అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళు లాక్ వేసుకుని ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతాం. అందుకని ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేటట్టు విత్ ఇన్ 5 minutes అటెండర్ వాళ్ళని అటెండ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఎమర్జెన్సీ సపోర్ట్ ఏం కావాలో ఇచ్చేటట్టు డిజైన్ చేసాం. హలో సార్. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ Prime9. సార్ అసలు రియల్ ఎస్టేట్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది అండ్ ఓవర్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20 years సో మీరు చాలా ప్రాజెక్ట్స్, చాలా వెంచర్స్ అనేవి చేశారు పీపుల్ కోసం. సో మీ జర్నీ ఎలా ఉంది? గడిచిన 20 సంవత్సరాల్లో మేము చాలా రకాల వెంచర్స్ చేసామండి. అందులో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా కస్టమర్స్కి ఏ అవసరం ఎక్కడెక్కడ ఉందో దానికి అనుగుణంగా మనం వెంచర్స్ చేసుకుంటూ ఎక్కడైతే బాగా డెవలప్ అవబోతుందో ఫ్యూచర్లో అలాంటి ప్లేస్లో మేము ఎక్కువ వెంచర్స్ చేసి మా దగ్గర కొన్న కస్టమర్స్కి అందరికీ కూడా మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్తో పాటు కంఫర్టబుల్ లివింగ్ కూడా ఉండేటట్టుగా మేము వెంచర్స్ డిజైన్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. యాజ్ ఆఫ్ నౌ చాలామంది కస్టమర్స్ మాతో ట్రావెల్ చేస్తూ మల్టిపుల్ వెంచర్స్తో మళ్ళీ కంటిన్యూ అవుతూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ జర్నీ మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. కాకతీయ బృందావనం అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. అంటే మీరు సీనియర్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ కంపేర్ చేసుకుంటే మార్కెట్లో తక్కువ పర్సంటేజ్లో ఉన్నాయి. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేశారు సార్? అంటే మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలని? మేము డిఫరెంట్ వెంచర్స్ చేసేటప్పుడు డిఫరెంట్ సినారియోస్లో మేము ఆలోచించడం జరుగుతుంది టీమ్ మీటింగ్లో. సో అలా ఆలోచిస్తున్నప్పుడు మార్కెట్లో కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉంటున్నాయి ప్రాజెక్ట్స్, లేదా ఏదో రిటైర్మెంట్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని సెపరేట్ ప్రాజెక్ట్స్ కనబడుతున్నాయి. సో రిటైర్మెంట్ ఎల్డర్స్ అనేసరికి ఎందుకు సెపరేట్గా ఉంచాలి, గేటెడ్ కమ్యూనిటీలోనే వాళ్ళకి ఎందుకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వలేకపోతున్నారు అనే కాన్సెప్ట్లో మేము కొంచెం వర్కౌట్ చేసుకోవడం జరిగింది. సో ఆ సందర్భంలో మేము చాలా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళందరి దగ్గర కొన్ని చోట్ల మేము ఇన్పుట్స్ తీసుకున్నాం, వాళ్ళతో మాట్లాడాం, కస్టమర్స్ తోటి చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మేము ఆలోచించి చేసింది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ లివింగ్లోనే ఎల్డర్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు సొసైటీలో పార్ట్ ఆఫ్ దాని కింద ఉంటారు తప్ప సెపరేషన్గా ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ రిటైర్ హోమ్స్లో సెపరేషన్ చేశారనే ఫీలింగ్ ఉండదు సొసైటీలో అని కంబైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము
గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఎల్డర్స్ కావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ లైక్ హెల్త్ సర్వీసెస్ సపోర్ట్ 24/7 హెల్త్ సర్వీసెస్ సపోర్ట్ అది క్రియేట్ చేస్తూ ఫుడ్ వాళ్ళు వండుకోలేకపోయినా ఇంట్లో చేసుకోలేకపోయినా అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు అక్కడ అవైలబిలిటీ ఉండేటట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ మేడ్ సర్వీసెస్ అండి. మేడ్ సర్వీసెస్ ఇవాళ ఏ వెంచర్లోనూ ఇవ్వట్లేదు, ఎవరికి వాళ్ళు ఎంగేజ్ చేయాలి. వీళ్ళు ఎల్డర్స్ ఎలా ఎంగేజ్ చేయగలుగుతారు? ఎప్పుడన్నా ఒక రోజు మేడ్ రాకపోతే వాళ్ళు చేసుకోలేని పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. వచ్చిన మేడ్ ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు మానిటర్ చేయలేని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ సర్వీసెస్ కూడా మనమే టేకప్ చేసి వాళ్ళకి ఆ బర్డెన్ కూడా లేకుండా హ్యాపీగా ఉండేటట్టు సెట్ చేద్దామనే ఉద్దేశంతో మేడ్ సర్వీసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో. అదర్ దాన్ దట్ అందులో అన్ని ఫెసిలిటీస్ ఇంక లైక్ వాషింగ్, లాండ్రీ, ఫిజియోథెరపీ సెంటర్స్. ఇవాళ రోజున ఫిజియోథెరపీకి ఎక్కడికో వెళ్ళాలంటే కష్టమైన పరిస్థితి వాళ్ళకి. సో వెంచర్లోనే ఫిజియోథెరపీ సెంటర్, అందులోనే ఫార్మసీ, అందులోనే గ్రాసరీ షాప్స్, స్పా, జిమ్, సెలూన్ అన్ని ఏర్పాట్లు మనం అక్కడ చేసేస్తున్నాం. కమ్యూనిటీ హోమ్ థియేటర్స్, టెంపుల్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎల్డర్స్. దాంట్లో ఇప్పుడు ఎల్డర్స్తో పాటు యంగ్స్టర్స్ కూడా ఉంటారు కదా, మనకు గేటెడ్ కమ్యూనిటీ అట్మాస్ఫియరే ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది వాళ్ళ రోజున అందరూ కూడా. సో వాళ్ళు ఫ్యామిలీతో పాటు ఇంట్లో కూర్చుని వర్క్ చేయాలంటే ఏదో ఒకటి పిల్లలు ఆడుకుంటున్నారనో లేకపోతే పెద్దోళ్ళు ఏదో చూడటమనో టీవీ చూడటమనో ఇంకోటి ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు సమ్ టైమ్ వాళ్ళు ఇంపార్టెంట్ మీటింగ్స్ అయ్యి అటెండ్ అవ్వడం కానీ వర్క్ చేసుకోవడానికి మనం అక్కడ కోవర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి పెడుతున్నాం మన ఎన్విరాన్మెంట్లో. సో వాళ్ళు ఏంటంటే టైం బీయింగ్ అక్కడికి వచ్చి వర్క్ చేసుకుని హ్యాపీగా వాళ్ళు మళ్ళీ రిటర్న్ టు ది ఫ్యామిలీ. సో ఆ ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా మనం డిజైన్ చేసి లోపల హెర్బల్ ప్లాంటేషన్ కూడా పెడుతున్నాం. సో ఈవినింగ్ టైం అందరూ అక్కడ వాక్ చేస్తున్నప్పుడు ఆ హెర్బల్ ప్లాంటేషన్లో వాళ్ళు ఆ ఫ్రెష్ ఎయిర్ విత్ ఆల్ దీస్ ఆ ఎన్విరాన్మెంట్లో లివ్ చేస్తే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసాం అనమాట. దట్స్ వండర్ఫుల్ సార్. కానీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది ఎన్ఆర్ఐస్ ఎక్కువ అయిపోయారు అండ్ జాబ్స్ ఎక్కువ డిస్టెన్స్లో వచ్చిన పోనీ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఇవన్నీ అంటే ఇన్పుట్స్ కానీ సర్వే కానీ ఏమైనా తీసుకోవడం జరిగిందా సార్ ఇది స్టార్ట్ చేసే ముందు? అవునండి. మేము సోషల్ సర్వీసెస్లో భాగంగా విలేజెస్లో కొన్ని కమ్యూనిటీ కిచెన్స్ అని వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే పేరెంట్స్ మాత్రమే అక్కడ ఉంటున్నారు, ఎల్డర్స్. చిల్డ్రన్ అంతా కూడా ఎక్కడెక్కడో వేరే కంట్రీస్లో కానీ సిటీస్లో కానీ సెటిల్ అయిపోయి ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎలోన్గా అక్కడ సపోర్ట్ లేక వర్కర్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మేము ఏంటంటే కమ్యూనిటీ కిచెన్స్ అని కొన్ని అక్కడ స్టార్ట్ చేసి అక్కడ కామన్గా కిచెను వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది అక్కడ చేస్తూ వాళ్ళందరూ ఎల్డర్స్ అందరూ అక్కడ వచ్చి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైంకి ఫుడ్ తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఇలా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెట్టాం. అలా చేస్తూ ఉన్నప్పుడు విలేజెస్లో అయితే ఓకే లిమిటెడ్ ప్లేసు, సో అందరిని ఎంగేజ్ చేయడం కానీ అక్కడ పెట్టడం కానీ ఈ సర్వీస్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సిటీస్లో ఎలా చేస్తాం? ఇంత పెద్ద ఎన్విరాన్మెంట్లో అలాంటి కిచెన్స్ క్రియేట్ చేయాలంటే కూడా కష్టం, అది యాక్సెసిబిలిటీ కూడా ఈజీ కాదు. అందుకని ఆలోచన వచ్చింది, సరే ఇలా కాదు, చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటున్నారు, ఇది అంటున్నారు, ఇలా కాకుండా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు ఈ ఫెసిలిటీస్ అన్నీ మనం ఇస్తూ వాళ్ళు ఏ రకమైన బర్డెను తీసుకోకుండా, పేరెంట్స్ ఎలా ఉన్నారని పిల్లలు బాధపడకుండా, అరే వీళ్ళు అది ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారని పేరెంట్స్ ఫీల్ అవ్వకుండా, సో వాళ్ళ సొంత ఫ్లాట్లో వాళ్ళు అన్ని ఆరోగ్య భద్రతతో పాటు ఫుడ్ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా అందుబాటులో ఉండేటట్టు డిజైన్ చేసాం. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ 24/7 హెల్త్ సర్వీసెస్ కానీ హెర్బల్ గార్డెన్ అండ్ వీల్ చైర్ యాక్సెసిబిలిటీ అండ్ ఫిజియోథెరపీ సెంటర్స్, ఫుడ్, ఇదంతా అంటే ఫెసిలిటీస్ అవన్నీ లైక్ మీరు అన్నట్టు పర్ఫెక్ట్గా వాళ్ళకు ఉంటాయి సార్. కానీ ఆన్ డే టు డే బేసిస్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో దానికి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇందులో 2 థింగ్స్ అండి. ఒకటి ఎల్డర్స్ యంగ్స్టర్స్ అనే డిఫరెన్స్ లేకుండా ఇవాళ రోజున హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతుంది. ఎమర్జెన్సీ సపోర్ట్ అనేది అందరికీ అవసరం అయిపోతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. కోవిడ్ తర్వాత మోర్ ఎస్పెషల్లీ 30+ వాళ్ళకు కూడా కార్డియాక్ అరెస్టులు జరిగిపోతున్న రోజులు ఇవి. సో ఆ ఎమర్జెన్సీ సపోర్ట్ కోసమనే మేము ఈ ప్యానిక్ బటన్స్, తర్వాత వీల్ చైర్ ఫ్రెండ్లీ మూమెంటు, తర్వాత గ్రాబ్ బార్స్ కానీ ఇవన్నీ మేము
అరేంజ్ చేయడం జరిగిందండి. మన దాంట్లో ఎమర్జెన్సీ బటన్, పానిక్ బటన్ అపార్ట్మెంట్లో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ డోర్ ఓపెన్ అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళు లాక్ వేసుకుని ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతాం. అందుకని ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేటట్టు వితిన్ 5 minutesలో అటెండర్ వాళ్ళని అటెండ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఎమర్జెన్సీ సపోర్ట్ ఏం కావాలో ఇచ్చేటట్టు డిజైన్ చేసాం. ఇది కాకుండా అండి చాలా చోట్ల ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రిటైర్మెంట్ హోమ్స్ చాలా మంది చేశారు. దాంట్లో ఫుడ్ ఫెసిలిటీ, క్యాంటీన్ మెయింటైన్ చేసేది ఏంటంటే థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నారు. జనరల్గా థర్డ్ పార్టీకి ఇస్తే ఏముంటుందండి, జనరల్గా వాళ్ళు బిజినెస్ మోటివ్లో చేస్తారు. మేమేంటి ఈ ప్రాజెక్ట్ మొత్తం సోషల్ మోటివ్లో చేస్తున్నామండి. అంటే మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము, సొసైటీకి కూడా మనం ఏదో ఒకటి చేయాలి. సో ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సెపరేట్గా ఏదో చేసే బదులు ఇలాంటి మంచి వెంచర్స్ని రీజనబుల్గా, అఫోర్డబుల్గా మిడిల్ క్లాస్కి కూడా రీచ్ అయ్యే విధంగా డిజైన్ చేసి ఇస్తే వాళ్ళకి మనం ఒక రకంగా సొసైటీకి హెల్ప్ చేసినట్టే కదా. ఈ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేద్దామని ఉద్దేశంతో చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మన మెయిన్ అది థీమ్ దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం సర్వీసెస్ కంప్లీట్గా, ఫుడ్ కానీ, అదర్ మెయిడ్ సర్వీసెస్ కానీ, ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కాకతీయ సొంతంగా మేమే చేస్తున్నాం అనమాట. సర్వీసెస్ అన్ని టేకప్ చేసి, సో బయట థర్డ్ పార్టీకి ఇవ్వదలుచుకోలేదు. అందుకని మనం ఏదైతే అనుకున్నామో ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం ఎంత దూరమైనా, ఎంత పెయిన్ అయినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో రెస్పాన్స్ ఎలా ఉంది అంటే లైక్ బయర్స్ నుంచి కానీ, లేకపోతే ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళ నుంచి, లేకపోతే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు, సో రెస్పాన్స్ ఎలా ఉంది ప్రాజెక్ట్ పైన? ఈ ప్రాజెక్ట్ ఈ రోజు వరకు అండి ఎవరికి చెప్పినా ఇలా చేస్తున్నామండి, ఇక ఈ ప్రాసెస్ మొదలు పెట్టాము, లేకపోతే ఈ పర్మిషన్ తీసుకున్నాము, ఇది డిజైన్ చేసాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా 1% కూడా నెగిటివ్గా మాట్లాడలేదండి. అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్. సార్ ఇవాళ సొసైటీలో ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం, ఇలాంటి ప్రాజెక్టులు చాలా రావాలి, మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుని కొత్త తరహాలో సొసైటీలో మంచి కల్చర్ తీసుకొచ్చే విధంగా అన్ని ఫెసిలిటీస్తో మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా సూపర్ సార్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా చాలా ట్రెమెండస్ సపోర్ట్ అండి. దాంట్లో రెస్పాన్స్ చాలా బాగుంది. మీరు అన్నట్టు కొన్ని వెంచర్స్ ఇంతకు ముందు కూడా వచ్చాయి, కానీ థర్డ్ పార్టీకి ఇచ్చేయడం వల్ల కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఎస్పెషల్లీ నేను చాలా మంది దగ్గర విన్నది సేమ్ ఈ ఫుడ్ ఇష్యూ, అంటే క్వాలిటీ బాగాలేదు, లేకపోతే సడన్గా లైక్ ఇన్ఫార్మ్ చేయకుండా, లేకపోతే ఆ రోజు సర్వీస్ ఉండదు అని చెప్పి. సో మీరు ఇది కవర్ చేస్తున్నారు కాబట్టి అదొక చాలా ఇంపార్టెంట్ మైల్‌స్టోన్. థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వకుండా ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా క్వాలిటీ మేనర్లో అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూస్గా జరగాలని ఉద్దేశంతో మేము ఓన్గా చేస్తున్నామండి ఇందులో. అందుకని ఆ క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ స్పాయిల్ అవ్వదు. ఇప్పుడు మీరు చేగూర్ ఏరియా చూస్ చేసుకోవడానికి, అది కూడా సౌత్ హైదరాబాద్లో, రీజన్ ఏంటి సార్? అంటే అది ఫ్యూచర్లో హై డెవలప్మెంట్ స్కోప్ ఉందనా, లేకపోతే ఏమైనా అప్కమింగ్ వెంచర్స్ ఉన్నాయా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా అక్కడ? సో అంటే ఇప్పుడు అటు సైడ్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మొన్నటి వరకు మీరు చూసారు వెస్ట్ చాలా ఫాస్ట్ గ్రో అయింది, చాలా మంది అక్కడ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేశారు. బట్ నౌ పొటెన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయండి అక్కడ ఆల్రెడీ. ఒక పక్క కన్హా శాంతివనం, వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ అది. ఓ పక్కన చింజయ్య స్వామి గారిది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆశ్రమం నడుస్తూ ఉంది. కొంచెం పక్కన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఆల్రెడీ ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓ పక్క 10 kilometers డిస్టెన్స్లో షాద్ నగర్ ఇండస్ట్రియల్ జోన్ ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ గ్రోత్ నడుస్తూ ఉంది. కొత్తగా చందనవేలి ఇండస్ట్రియల్ సేజ్ ఒకటి ఇచ్చారు మనకు పక్క దగ్గర, అది ఆ ఫ్యూచర్లో అక్కడ కూడా గ్రోత్ రాబోతుంది. సో ప్లస్ ఎయిర్పోర్ట్కి 10 minutes జర్నీ, చాలా దగ్గరగా 10-12 kilometers డిస్టెన్స్ అంతే అండి. 10 minutesలో ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు, కనెక్టివిటీ ఇష్యూ లేదు. ఈవెన్ ఐటీ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలంటే కూడా 35-40 minutesలో వాళ్ళు హ్యాసిల్ ఫ్రీ డ్రైవింగ్, ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేదు, హ్యాపీగా రీచ్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ ఇష్యూ లేదండి అక్కడ కూడా. ప్లస్ మోర్ అక్కడ ఎక్కువ ప్రాజెక్టులు రావడానికి ఇప్పుడు స్కోప్ బాగా ఉంది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు డెవలప్ అయిన ఏరియాల్లో పెట్టడం కంటే డెవలప్ అవుతున్న ఏరియాల్లో పెడితే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుందండి. ఇది ఒక వాళ్ళకి అడ్వాంటేజ్. ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాబ్లం లేదు, వెంచర్ పరంగా సూపర్, అసలు ఇంతవరకు ఎవరు చేయని ఫెసిలిటీస్ తోటి మనం ఇస్తున్నాము. సో
సో అట్ ది సేమ్ టైం కనెక్టివిటీ ఇష్యూస్ లేవు ఎవరికైనా సరే. ఈ అన్ని ఆస్పెక్ట్స్లో అది చాలా నెంబర్ 1 ప్రాజెక్ట్ అవ్వబోతుందండి ఆ ఏరియాలో. సార్ ఇప్పుడు లైక్ జనరల్ మన ఆడియన్స్కి కానీ లేకపోతే చాలా పీపుల్కి ఒక డౌట్ ఉంటుంది. అంటే రెడీగా ఉన్న అపార్ట్మెంట్ తీసుకోవాలా, లేకపోతే ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవాలా హౌస్, లేకపోతే విల్లా తీసుకోవాలా, ఇలా మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి. సో దేనికి దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. సో మీరు 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు జనరల్గా ఏది సజెస్ట్ చేస్తారు పీపుల్కి? బోత్ అండి. మన రిక్వైర్మెంట్ని బట్టి. మనం కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నాము, సర్వైవ్ అవ్వాలి, హ్యాపీగా ఒక బంగ్లాలో ఉండాలని ఫీల్తో ఉన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. దిస్ అంటే నేను ఎక్కడున్నా నాకు లిమిటెడ్ స్పేస్ ఉంటే చాలు, కంఫర్టబుల్గా ఉంటే చాలు, నేను ఎక్కువ టైం స్పెండ్ చేద్ది హౌస్ మెయింటెనెన్స్ కోసం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అది అపార్ట్మెంటా విల్లా అనేది చూస్ అవుతుందండి. మోర్ ఓవర్ ఇవాళ రోజున ఏంటంటే సిటీ సెంటర్లో ఉండడానికి ఎవరు ఇష్టపడతలేదండి. అందరూ కూడా అవుటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉండడానికి ఇష్టపడుతున్నారు బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. అసలు ఈ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ని అవాయిడ్ చేసి హ్యాపీగా లీవ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు అవుట్కట్స్కి వచ్చేసి అవుట్కట్స్లోనే ఉంటున్నారు. సో మీకు గ్రోత్ కూడా అవుట్కట్స్లోనే ఎక్కువ బాగా జరుగుతుందండి కంపారిటివ్లీ సెంటర్ ఆఫ్ ది సిటీ కంటే కూడా. సో డెఫినెట్గా అందరి చాయిస్ అటే ఉంది కాబట్టి అక్కడ విల్లా అయినా అపార్ట్మెంట్ అయినా విత్ మన వెంచర్ లాగా వృందావనం లాగా ఒక గేటెడ్ కమ్యూనిటీ అట్మాస్ఫియర్ విత్ ఆల్ ఫెసిలిటీస్, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా అన్ని ఫెసిలిటీస్తో భద్రతతో కూడిన సౌకర్యాలు ఉన్న చోట డెఫినెట్గా అందరూ ముందడుగు వేసి ఫ్లాట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏరియా ఎంత కన్జర్వ్ చేయొచ్చు, అంటే లైక్ తక్కువ స్పేస్లో ఎక్కువ ఎంత బిల్డ్ చేయొచ్చు అనే మ్యాక్సిమం అందరూ చూస్తుంటారు. కానీ మీరు ఆల్మోస్ట్ 50% గ్రీన్ స్పేస్కి వదిలేశారు, ఎక్కువ గార్డెన్స్ పార్క్స్ వాటికి ఎంఫసిస్ ఇచ్చారు. లైక్ మీరు అన్నట్టు టెంపుల్ హెర్బల్ గార్డెన్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. సో లైక్ ఉన్న స్పేస్లో మీరు ఎక్కువ లైక్ గ్రీనరీకి సస్టైనబిలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అంటే దాని వెనకాల ఏమైనా థాట్ ప్రాసెస్ ఉందా? ఉందండి. ఇప్పుడు మనం కంఫర్టబుల్ లివింగ్ గురించి మాట్లాడితే కంజెస్టెడ్గా ఉంటే కంఫర్టబుల్గా అనిపించదు కదండి. కొంచెం స్పేసియస్గా నీట్గా మనకు కావాల్సిన సౌకర్యాలతో పాటు ఫ్రెష్ ఎయిర్ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం బృందావనం పేరు పెట్టింది అందుకు, చాలా అక్కడున్న వాళ్ళు ఆనందంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలిగే అట్మాస్ఫియర్ ఇవ్వాలనే ఆ నేమ్కి తగ్గట్టుగానే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం హెర్బల్ గార్డెన్ డిజైన్ చేయడం కానీ, ఆ స్పేస్ అంతా మనం ఓపెన్గా వదిలిపెట్టడం కానీ, కంఫర్టబుల్ లివింగ్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడం కానీ జరుగుతూ ఉందండి. సో ఆ మెయిన్ ఆ థీమ్కి తగ్గట్టుగానే మనం వర్కౌట్ చేస్తున్నాం దానికి సంబంధించి. ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ కూడా ఏమి చేయించుకోవాల్సిన పని లేదండి. మేము ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇస్తున్నాం. దాంట్లో మీకు కాటు, బెడ్, ఏసీ, టీవీ, సోఫా సెట్, గీజరు, కెటిల్, కర్టెన్స్ అన్నీ మేమే ఇస్తున్నాం. వాళ్ళు ఏమీ తెచ్చుకోకలేదు, ఓన్లీ బట్టలు తెచ్చుకుని హ్యాపీగా ఉండొచ్చు. అంటే జస్ట్ ఒక మనం స్టేకేషన్కో వెకేషన్కో వెళ్తే జస్ట్ అలా ఒక సూట్ కేసుతో వస్తామో అలా వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అలాగే అక్కడ నివసించే వాళ్ళు అరే ఫ్లాట్ చిన్నగా ఉందేమో పెద్దగా ఉందేమో అనే ఫీలింగ్ కూడా అవసరం లేదండి. మనం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాము. ఈవెన్ సింగిల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినా, లేకపోతే పిల్లలు వచ్చినా, మనవలు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఉండడానికి మనం అక్కడ గెస్ట్ రూమ్స్ కూడా ఇస్తున్నాం పైన. సో వాళ్ళకి స్పేస్ మేనేజ్మెంట్ ఇష్యూ కూడా లేదండి ఎక్కడ కూడా. వండర్ఫుల్ సార్. అంటే ఇప్పటి వరకు ఎమ్యూనిటీసే అనుకున్నాం, కానీ మీరు అన్నట్టు ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా లైక్ రెడీ టు ఆక్యుపై కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది. మీకు అక్కడ చాలా హై డిమాండ్ ఉందండి. ఈవెన్ రెంటల్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. రెంటల్స్ కూడా చాలా కనహాలో మీకు అరౌండ్ డబుల్ బెడ్రూమ్ మీకు 25,000 ప్లస్ ఈ రోజున దొరకట్లేదు అయినా కూడా. సో అలాంటి కండిషన్ అక్కడ ఉంది. సో మన వెంచర్ ఇంకా ఎక్కువ ఆసక్తిని క్రియేట్ చేయబోతుంది అక్కడ. సో రెంటల్స్ కూడా ఇంకా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా రెంటల్స్ కూడా బాగుంటాయి అక్కడ. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్లో కూడా వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ లివబుల్ కండిషన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ. ఇంకా అది మనం ఇప్పుడు మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాను ఎలా ఉండబోతుంది అనేది. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా నడుస్తుందండి. విత్-ఇన్ 2 years లోపు మేము అన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు లైక్ ఎన్ఆర్ఐస్ ఉంటారు, లేకపోతే
వేరే ఏరియాస్‌లో ఉంటారు. లేకపోతే ఫస్ట్ టైమ్ ఫ్లాట్ కొనాలనుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ అని అనుకుంటే, సో, ఫస్ట్‌గా ఏం చెక్స్ చేసుకోవాలి? అంటే అప్రూవల్స్ చూసుకున్నా, పర్మిషన్స్ చూసుకున్నా, లేకపోతే మనం లైక్ టోటల్ ఒక లోన్ పెట్టి తీసుకుంటున్నాము. అంటే ఇది మన ఈఎంఐస్ లైఫ్ లాంగ్ అనుకున్నప్పుడు, సో, ఎలాంటి కేర్, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? 3 పాయింట్స్ ప్రైమర్లీ చూడాలి. అదర్ దాన్ దిస్ మీకు హ్మ్. లీగాలిటీ కంపల్సరీ అండి. అది కాకుండా అప్రూవల్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? ఇవి బేసిక్ థింగ్స్ అండి. ఇవి 100% ఏ వెంచర్‌కెళ్ళినా ఎక్కడికెళ్ళినా చెక్ చేసుకోవాల్సింది ప్రైమరీ. అది కాకుండా 3 థింగ్స్ మనం ఫోకస్ పెట్టాలండి. మనం ఏ ఏరియాలో కొనబోతున్నాం? ఆ ఏరియా పొటెన్షియాలిటీ ఏంటి? గ్రోత్ రేట్ ఎలా ఉండబోతుంది? అనేది ఒక పాయింట్ అండి. రెండోది, మనం ఏ వెంచర్‌లో కొనబోతున్నాం? ఆ వెంచర్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి? ఎలాంటి సపోర్ట్ మనకు అక్కడ దొరుకుతుంది? ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది? ఎంత కంఫర్టబుల్ లివింగ్ అక్కడ ఉండబోతుంది అనేది మనం అనలైజ్ చేయాల్సిన సెకండ్ పాయింట్ అండి. ఈ 2 మేజర్ పాయింట్స్ అండి. థర్డ్ ఏంటంటే కనెక్టివిటీ. మీరు తీసుకునే వెంచరు మీకు ప్రైమర్లీ ఆల్ ఇంపార్టెంట్ లొకేషన్స్‌కి కనెక్టివిటీ అట్లా ఉంది. లైక్ ఆఫీస్ స్పేసెస్, మనం ఎక్కడ వర్క్ చేయబోతున్నాం దానికి కనెక్టివిటీ, లేదా ట్రావెలింగ్‌కి ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, అదర్ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి, కనెక్టివిటీ. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 మనం వెంచర్‌లో మనం పెట్టబోయే చోట, లేకపోతే కొనబోయే ప్లాట్ కానీ, విల్లా కానీ, లేకపోతే ప్లాట్ కానీ ఏదైనా అవి ఉన్న చోట చూసుకుంటే మీకు జనరల్‌గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగాను ప్రాబ్లంగా ఉండదు. ప్లస్ వాళ్ళు లివబుల్ కండిషన్స్‌లో హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఫ్యూచర్‌లో యాక్సెసిబిలిటీ కూడా ఇష్యూ ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరికో రెంట్‌కి ఇచ్చి ఎక్కడో ఉండాల్సిన పని లేకుండా వాళ్ళు అక్కడే ఉండి కూడా హ్యాపీగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోవచ్చు. సార్, బట్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, నాకిక చాలా మందికి ఉన్న గూగుల్‌లో మోస్ట్ సెర్చ్ క్వెషన్స్‌లో కూడా ఇదొకటి ఉంది. ఏంటంటే మీరన్నట్టు కన్‌ఫ్యూజన్ బిట్వీన్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండ్ డెవలపింగ్ ఏరియా. సో, మీరన్నట్టు సపోజ్ అంటే నేను మీరన్నట్లే చాలా జనరల్లీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి మీరు అడిగేది. ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది యాక్చువల్‌గా. డెవలప్డ్ ఏరియాలో ఉంటే నాకు అన్ని ఫెసిలిటీస్ పక్కనే ఉంటాయి కదా, హ్యాపీగా ఉండొచ్చు అనేది ఒక పర్సెప్షన్ అండి అందరిలోని. బట్ ట్రూత్ ఏంటంటే అండి, మనం ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే ఒక ప్రాపర్టీ మనం తీసుకుంటున్నామంటే 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి మనం లివబుల్గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి. రెండోది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఫ్యూచర్లో బాగా గ్రో అయ్యి డబుల్ ట్రిబుల్ అవ్వాలనే కాన్సెప్ట్ కూడా మైండ్లో అండర్లైన్ పాయింట్ ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు మీరు కన్సిడర్ చేసినప్పుడు డెవలప్డ్ ఏరియాలో కంటే డెవలప్ అవ్వబోతున్న ఏరియాలో, లేకపోతే డెవలప్ అవుతున్న ఏరియాలో మీకు గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుందండి. చాలా ఎక్కువ ఉంటుంది. మీకు డెవలప్ అయిపోయిన ఏరియాలో 5% to 10% ఉంటే, మీకు డెవలప్ అవబోతున్న ఏరియాలో మీకు 20-30%, కొన్ని చోట్ల 40% కూడా ఉంది. సో ఆ వేరియేషన్ ఉందండి. సో అంత గ్రోత్ రేట్ డిఫరెన్షియేషన్ వస్తుంది. నెక్స్ట్ అండి, ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో కంటే డెవలప్ అవబోతున్న ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా క్రియేట్ అవుతుందండి ఇవాళ రోజున. సో ఆ లివింగ్ స్టైల్ అంతా మారిపోతుంది. సో ఈ ఆస్పెక్ట్స్లో ఏమవుతుందంటే అండి, అదే అన్నాను నేను. అందుకని ఎక్కడ కొనబోతున్నాము, ఏ వెంచర్‌లో కొనబోతున్నాము, మన కనెక్టివిటీ ఎలా ఉండబోతుంది, ఈ 3 పాయింట్లు కనుక చూసుకుంటే మీ దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్‌గా ఉంది ఇప్పుడు. లేకపోతే అన్‌ఆక్యుపైడ్ ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో, చాలా అంటే డిమాండ్ వర్సెస్ సప్లై అనేది రేషియో రోజు రోజుకి వైడెన్ అయిపోతుంది డిస్టెన్స్ అని అనుకుంటున్నప్పుడు, సో, ఇన్ని ఇయర్స్ మీరు చేసిన ఎక్స్‌పీరియన్స్ మీద ఇప్పుడు వస్తున్న ఈ మిత్ వర్సెస్ రియాలిటీ పైన మీ టేక్ ఏంటి సార్? ఇందులో 2 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి అనేది ఒక వెర్షన్ అట్లా ఉంది. ఒక వెర్షన్లో సరిపడే ఇల్లు లేవు అనే వెర్షన్ కూడా ఉందండి. ఎందుకనంటే ఇక్కడ కేటగరైజేషన్ అండి. ఏ కేటగిరీతో మనం కంపేర్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మారిపోతాయండి. లైక్ అబవ్ 1 crore ప్రాపర్టీ వాల్యూస్ తోటి కంపేర్ చేస్తే ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అండి, సర్ప్లస్ ఉన్నాయి. బిలో 1 crore ప్రాపర్టీస్తో కంపేర్ చేస్తే సర్ప్లస్ లేవండి. అంటే మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలిగే కన్వీనియంట్గా ఉన్న ఎన్విరాన్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇవాళ ఇంకా వాళ్ళకి కావాల్సినన్ని అందుబాటులో లేవు యాక్చువల్గా. సో ఆ సెక్టార్లో మేము ఎప్పుడు మిడిల్ క్లాస్ సెక్టార్లోనే, అది కూడా మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలిగే ప్రీమియం ఫ్లాట్స్ మనం ఇస్తున్నాం. వాళ్ళు మీరు ఇందాక మనం చెప్పినప్పుడు డిస్కస్ చేసినప్పుడు కూడా బృందావనం డిజైన్ చేసింది కూడా అదే రేంజ్లో. సో మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేయగలగాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి
ప్రీమియర్ ప్రీమియర్ ఫెసిలిటీస్ కావాలి. సో అట్లా సో ఇలాంటి వాటికి హై డిమాండ్ ఉందండి మార్కెట్లో ఈ రోజుకి కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెనారియోస్, అంటే వార్స్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్లో ఉన్న చేంజెస్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ మీద ఉన్న రీసెంట్ ఇవి కానీ ఇవేమి దీంట్ని ఆపలేవండి. సో మిడిల్ క్లాస్లో ప్రతి పర్సన్కి ఉండే కల అండి సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు తన బడ్జెట్లో అందంగా ఆహ్లాదంగా ఉండే ఎన్విరాన్మెంట్లో తీసుకోవాలని ఆలోచిస్తారు. సో అలాంటి వాటికి 100% ఆలోచించకుండా సూట్ అయ్యే ప్రాజెక్ట్ అండి బృందావనం. సార్ ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు ఒకటి ఎవరైతే దూరంగా ఉన్నారో పేరెంట్స్కి, ఎస్పెషల్లీ లైక్ ఎన్ఆర్ఐస్ కానీ చాలా దూరమైన డిస్టెన్సెస్లో ఉన్న వాళ్ళకి, సో ఎవరైతే పేరెంట్స్ని ఉంచాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక రైట్ యాప్ట్ ప్రాజెక్ట్. ఇంకోటి నార్మల్గా ఇక్కడే ఉంటూ ఇన్వెస్ట్ చేయాలి, ఆ పర్టికులర్ ఏరియా గ్రో అవుతుంది అనుకునే వాళ్ళకి మామూలు యంగ్స్టర్స్ ఉండడానికి కూడా ఒక రైట్ ప్రాజెక్ట్. బికాస్ లైక్ ఆల్మోస్ట్ మీరు లైక్ 50+ ఎమ్యూనిటీస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో లైక్ ఈ ఎమ్యూనిటీస్తో మీరు అన్నట్టు ఎఫోర్డబిలిటీ ఇవన్నీ చూసుకుంటే సో మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆడియన్స్కి? సో నేనేమంటున్నానంటే అండి, మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే మీ పేరెంట్స్కి మీరు దగ్గరగా లేరనే బాధ వద్దు మీకు ఎవరికి కూడా. మీ పేరెంట్స్ని మేము టేక్ కేర్ చేస్తాం 100%. వాళ్ళు ఎక్కడా కూడా బయట ఎక్కడో ఉన్నామనే ఫీలింగ్ కలగకుండా వాళ్ళ సొంత ఇంట్లో విత్ ఆల్ ఫెసిలిటీస్తో మీరుంటే ఎలా మీ పేరెంట్స్ని చూసుకోగలరో అదే ఎన్విరాన్మెంట్ మనం అక్కడ క్రియేట్ చేసిస్తున్నాం. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ కాన్సెప్ట్లో మేము మాట్లాడినప్పుడు కూడా బయట ట్రెమండస్ సపోర్ట్ అండి దీనికి సంబంధించి. అరే చాలా బాగుందండి, మేము కూడా మా పేరెంట్స్ గురించి టెన్షన్ లేదు మాకు అని. అట్ ది సేమ్ టైం ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే బయట అన్ని చోట్ల ఉన్న వాళ్ళ కంటే కూడా ఇక్కడ మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకి ఏ రకమైన టెన్షన్ లేదనే కాన్సెప్ట్లో ఆలోచించినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే చాలా మెంటల్గా రిలీఫ్గా అరే ఇక్కడ ఉంటే హాయిగా ఉంటాననే ఫీలింగ్ తోటి వాళ్ళు మాట్లాడిన వెంటనే ఆ రిలాక్సేషన్ వాళ్ళకి దొరికేస్తుంది. సో అది ఒక పాయింట్ అండి. ఇంకో వెరైటీగా ఉందండి, చాలా నేను 2-3 కస్టమర్స్ ద్వారా విన్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఇలా కూడా జరుగుతుందా అని అనిపించింది. ఐటీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి పని అమ్మాయి రాకపోతే పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి, టైం మేనేజ్మెంట్ లేక పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ వంట వండుకోవడానికి ఇబ్బంది పడటం, ఇవన్నీ లేకపోతే వాళ్ళు స్విగ్గీలోను జొమాటోలోను ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటే ఫుడ్ అది ఇబ్బంది పడి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒక 2-3 ఫ్యామిలీస్ నా దగ్గర ఫ్లాట్ తీసుకున్నారండి బృందావనంలో. వాళ్ళు ఏంటంటే సరే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ 2-3 డేస్ వెళ్తే చాలు, ఒక్కోసారి వీక్లీ వన్స్ వెళ్ళినా చాలు నాకు ఆఫీస్కి. సో మేము వర్క్ చేసుకుంటూ ఉంటాం, ఇక్కడ మాకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఫుడ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీసెస్ మీరే ఇస్తున్నారు, మిగతా దేనికి కూడా నేను బయటకు వెళ్ళాల్సిన పని లేదు, అంతా మనకి కమ్యూనిటీలోనే దొరికేస్తున్నాయి అన్నీ. సో నేను పిల్లల చదువులకు కూడా ఇబ్బంది పడట్లేదు, అక్కడ అన్ని స్కూల్స్ కూడా ఉన్నాయండి అవైలబిలిటీ, ఐబీ సిబిఎస్ఈ స్టేట్ అన్నీ మంచి స్కూల్స్ ఉన్నాయి. సో దానికి ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేదు, దానికి కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఇక్కడ మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్లో ప్రశాంతమైన జీవితం గడుపుతానండి, హ్యాపీగా ఉంటాను. వీక్లీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే ఒక 30-40 మినిట్స్, నేను సిటీలో సెంటర్లో ఉన్నా కూడా నేను అంతకంటే తక్కువ టైంలో వెళ్ళలేను ఆఫీస్కి ట్రాఫిక్లో. సో నాకు ఇది కన్వీనియంట్గా ఉంది సార్, నేను ఇక్కడ తీసుకుంటానని ఆయన 2 ఫ్లాట్లు బుక్ చేసి తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఇద్దరు కూడా. ఇంకొక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు అంటే వీకెండ్ హోమ్స్ కల్చర్ కూడా ఉందండి వాళ్ళ రోజున. ఎక్కడో అవుట్కట్స్లో ఒక ఫామ్ హౌస్ కొనాలి, అక్కడ ఏదన్నా మనం స్టే చేయడానికి సరదాగా స్పెండ్ చేయడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలండి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అది. సో అలా ఎక్స్పెన్సివ్గా ఉంది, అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఏంటి చాయిస్, వాళ్ళు మన దగ్గర ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళు సరదాగా వీకెండ్స్ ఇక్కడికి వచ్చేయచ్చు, సరదా మనం అన్నీ కంఫర్టబుల్గా ఉన్న లివింగ్ ప్రాజెక్ట్ కాబట్టి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి 2-3 డేస్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ టు దేర్ వర్క్. అట్లా ఆ కాన్సెప్ట్లో కూడా ఒకళ్ళిద్దరు బుక్ చేసుకున్నారు. సో మేము ఏంటంటే యంగ్స్టర్స్ని ఎల్డర్స్ని సెపరేషన్ లేకుండా ఇక్కడ అన్ని సో కంఫర్టబుల్గా ఉండేటట్టు మనం ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాం. సో అందుకనే ఇంత రెస్పాన్స్ వస్తుంది. ఈ ప్రయత్నం మేము ఫస్ట్ టైం చేసామండి. డెఫినెట్గా అందరూ పెద్ద వాళ్ళు కూడా బిగ్ బిల్డర్స్ కూడా దీన్ని ఫాలో అవబోతున్నారు ఫ్యూచర్లో. ఈ సెక్టార్లో బాగా నీడ్ కూడా ఉంది. అవును. అండ్ మీరు చెప్పినట్టు ఐ థింక్ మీరు ద ఫస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరైతే మీరు భయపడకండి మీ పేరెంట్స్ని మేము చూసుకుంటాము అనే కాన్సెప్ట్ ఐ థింక్ ఇంట్రడ్యూస్ చేసింది మీరే ఫస్ట్ అయినట్టున్నారు హైదరాబాద్లో. అది ఐ థింక్ చాలా స్ట్రైకింగ్ కాన్సెప్ట్. మీరు అన్నట్టు ఎమ్యూనిటీస్ ఉండి అన్నీ ప్రొవైడ్ చేస్తూ సో ఒక కంఫర్టబుల్ అండ్ సెక్యూర్ లివింగ్ విత్ ఇన్ దేర్ బడ్జెట్. కాస్ట్లో కూడా కొంతమంది
ట్రై చేశారండి, మనం అది డినై చేయకూడదు. Hmm. బట్ ఏంటంటే అందులో ఉన్న ఫ్లాస్ని ఎవరు అడ్రస్ చేయలేదు. Hmm. లైక్ చెప్పాను, క్యాంటీన్ Food, థర్డ్ అవును, పార్టీకి అవును. ఇచ్చేయడం, Hmm. మేడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయకపోవడం, ఇట్లా నేను ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. మేము వీళ్ళందరితో అక్కడ లీవ్ చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే పాయింట్లో మేము కన్సిడర్ చేసుకుని డిజైన్ చేసాం కాబట్టి వాటన్నిటిని అడ్రస్ చేసాం. అందుకనే దిస్ ఈజ్ ద యూనిక్ ప్రాజెక్ట్. ఇంకా ఇంతకుముందు ఎవరు చేయలేదు, ఫ్యూచర్లో అందరూ ఫాలో అవబోయే లైన్ అనేది చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. డెఫినెట్లీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ Prime9. సో మళ్ళీ మీరు హ్యాండ్ ఓవర్ చేసి అందరు ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళ టెస్టిమోనియల్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు అని మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ కలుద్దాం సార్. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీతో ఈ చిన్న సందర్భంలో ఇలా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్స్ ఫర్ దట్ Prime9. థ్యాంక్ యూ సార్.